ఇప్పుడు గోట్ అన్నారు కదా, అట్లాంటి వాటికి అసలు దీనికి గౌట్ అనేది బాడీలో యూరిక్ యాసిడ్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. జనరల్గా యూరిక్ యాసిడ్ డిస్టర్బెన్స్ రావాలన్నా సరే మీ గట్ డిస్టర్బెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్. గట్లో డెఫిషియన్సీస్ వల్ల ఇంతకుముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ సప్రెస్ కావడం వల్ల, ఇన్ఫెక్షన్ సప్రెస్ కావడం వల్ల, సో ఆ కిడ్నీలో అటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఫిల్టరేషన్ డిస్టర్బెన్స్ వల్ల బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోయి మీకు ఆ విపరీతమైనటువంటి సిగ్నల్ ఏంటి, మన కింద వేలు ఉంటుంది కదా, పెద్ద వేలు, అది విపరీతమైన నొప్పి వస్తుంది. విపరీతమైన అసలు గాలి తగిలిన నొప్పి వస్తుంది. పట్టుకోవడం కాదు, మీరు దానికి కొంచెం గాలి కదిలియండి పెయిన్ వస్తుంది. అంత విపరీతమైన పెయిన్ ఉంటుంది. అదంతా కూడా బ్లడ్లో డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది. క్యూర్ చేయాలంటే హోమియోపతి త్రూ హోమియోపతి ద్వారా వండర్ఫుల్ గా యూరిక్ యాసిడ్ దాని రూట్ కాజ్ కూడా ట్రీట్ చేస్తుంది. అవన్నీ కూడా మనము అంటే నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ లెవెల్ ప్రాబ్లమ్స్ కి వెళ్ళిపోతే అక్కడ రూట్ కాజ్ ట్రీట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం తగ్గిపోద్ది. ఇది లాజిక్ హోమియోపతిలో. ఇంకొక ప్రశ్న అడగాలి సార్. ఇప్పుడు 3 ప్రశ్నలతో ఎండ్ చేద్దాం మనం, మరి ఎక్కువ విసిగించండి మిమ్మల్ని. బట్ ఏంటంటే మాట్లాడుతున్న కొద్దీ చాలా ప్రశ్నలు బ్రెయిన్లోకి వచ్చేస్తున్నాయి నాకు. ముఖ్యంగా ఈరోజు చాలా మంది ఫెర్టిలిటీ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్నారు సార్. దానికి సంబంధించి ఒకసారి మనం నార్మల్గా మీరు శాటిలైట్ ఛానల్స్ చూడండి, యూట్యూబ్ ఛానల్స్ చూడండి, ఆ ఫెర్టిలిటీకి సంబంధించిన హాస్పిటల్స్ యాడ్స్ అసలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అంతమంది హాస్పిటల్స్కి వెళ్తున్నారు కూడా, అందుకంటే ప్రాబ్లం విపరీతం పెరిగిపోతూ ఉంది. అసలు ప్రాబ్లం ఇప్పుడు ఖచ్చితంగా రూట్ కాజ్ గురించి అడుగుతున్నాను నేను, మిగిలిన పక్కన పెట్టేస్తే. ఒకప్పుడు మెడికల్ షాప్స్ ఎక్కువ అయ్యేటివి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తక్కువ అయ్యేటివి. ఇప్పుడు మెడికల్ షాప్స్ ఎట్లున్నాయో ఫర్టిలిటీ క్లినిక్స్ కూడా అట్లా అయినాయి, ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అక్కడ మెడిసిన్స్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫర్టిలిటీ తీసుకుంటాం. ఫర్టిలిటీ అనేది కూడా మన ఓమ్ కానీ స్పెమ్ కానీ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. మీకు ఈరోజు నిద్ర సరిగా లేకపోయినా, మీ హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నా సరే అక్కడ వీక్ అవుతుంది. స్పెమ్ అనేది ఇట్ ఈజ్ యువర్ రిఫ్లెక్షన్. స్పెమ్ అనేది ఇట్ ఈజ్ యువర్ బాడీ రిఫ్లెక్షన్. ఓమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్సైడ్. సో అది చాలా సున్నితం ఉంటుంది. ఏమాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా సరే విరిగిపోవడము, తునిగిపోవడము, సరిగా ఫామ్ కాకపోవడము జరుగుతుంది. సో బ్యాక్లో హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల, అది కూడా గట్ కూడా ఒక మెయిన్ రీజనే. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈరోజు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఒబెసిటీ ప్రాబ్లం కానివ్వండి, ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ ప్రాబ్లం కానివ్వండి, పీరియడ్స్ రాకపోవడం ప్రాబ్లం కానివ్వండి, అనీమియా ప్రాబ్లం కానివ్వండి, డెఫిషియన్సీస్ ప్రాబ్లం కానివ్వండి. చిన్నప్పుడు మేము దగ్గు జలుబు వచ్చేది, మా పాపకు చిన్నప్పుడు బాగా మెడిసిన్స్ వాడేవాళ్ళము. ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది. చిన్నప్పుడు దగ్గు జలుబు బాగా వచ్చేది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, మేము 9 months మెడిసిన్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. చిన్నప్పుడేమో స్కిన్ ప్రాబ్లం వచ్చేది, ఇప్పుడైతే మెడిసిన్స్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ పాస్ట్ హెల్త్ హిస్టరీ. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది లేదు. పిల్లలు ఒక్కొక్కరికి 10 మంది 20 మంది కూడా పుట్టేవాళ్ళు. మనకు తెలియక ముందు ఎవరో ఎక్కడో ఒక దగ్గర తప్ప అసలు ఒక జంతువుకి ఎంతమంది పిల్లలు పుడతారో, ఒకప్పుడు మనకేం సైన్స్ డెవలప్ కానప్పుడు, మెడికల్ డెవలప్ కానప్పుడు, మనిషికి విపరీతంగా ఒక సిస్టమ్ లేనప్పుడు, అంటే ఇన్ఫర్టిలిటీ అనేది లేదు, ఆ వర్డే లేదు, ఫర్టిలిటీ. దానికి ఇన్ యాడ్ చేసాం. ఆ ఇన్ అనేది కారణమంతా ఈ యొక్క హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల డెవలప్ అయింది. చూడండి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది, అంటే ఒకప్పుడు పిల్లోడు ఈజీగా అసలు పొలం పోయి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేటోళ్ళు, ఒక డాక్టర్ సంబంధం లేకుండా ఏదో కొంచెం ఎక్స్పర్ట్ ఆయమ్మో లేకపోతే కొద్దిగా అయిపోయేది. న్యాచురల్ సిస్టమ్ అది. ప్రెగ్నెన్సీ అనేది కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ అనేది కానివ్వండి, నేచర్ సిస్టమ్స్ ఇవి. నేచర్కి ఏం కావాలి, మీ దగ్గర నుంచి ఇంకో ప్రోడక్ట్ కావాలి, అంతే. మీరు అవసరం లేదు. ఈ నేచర్కి మీ యొక్క జనరేషన్ని గ్రోత్ చేయాలి. అది చెట్టు అయినా, పుట్టు అయినా, మనిషి అయినా, జంతువు అయినా, దట్ ఈజ్ అ నేచర్ రూల్. మీరు ఇంకో ప్రోడక్ట్ని ఇవ్వాలి, మీరు వెళ్ళిపోవాలి. మీ మధ్యలో ఏమైనా కష్టాలు పడండి, వెళ్ళిపోవడం అయితే జరగాల్సిందే. మీరు పడే కష్టాలన్నీ టెంపరీ, సినిమాలో చూసే కష్టాలే, మీ అవసరం లేదు. నెక్స్ట్ జనరేషన్, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్. నేచర్ యొక్క సిస్టమ్ అది. ఈ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో, నేచర్ డెవలప్ చేసుకున్న సిస్టమ్. ఇది ఒక చాలా సెన్సిటివ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎండ్. దీంతో మన జనరేషన్ అంతా దూరం వచ్చింది భూమి మీద. మనుషులకు కానీ, జంతువులకు కానీ, ఈవెన్ ప్లాంట్స్కి కానీ, ఏదైనా కానివ్వండి, రిప్రొడక్టివ్ సిస్టమ్. దీన్ని మనం బ్యాక్ హెల్త్ హిస్టరీలో చిన్న చిన్న మెడిసిన్స్ వాడడం వల్ల, డిస్టర్బ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. ఇక్కడ మెడిసిన్స్ అనేసరికి ఇంకా ఏదైనా మెడికేటెడ్ ప్రెగ్నెన్సీనో,
లేకపోతే ఇంకేదో బలవంతంగా అటు ఇటు హార్మోన్ ప్లాట్ ఇచ్చి అదే IVF వాడము ఐవీఎఫ్ అని చెప్పు ఏదో అని చెప్పి ఏదో టెంపరీ ట్రై చేస్తున్నాం కానీ అవును. భవిష్యత్తులో ఇంకా ఘోరంగా తయారవుతుంది, ఇంకా ఘోరంగా తయారవుతుంది. మనకు అసలు పిల్లలు పుట్టిన స్టేజ్ వస్తుంది. ఇంకా ఇందాక ఈ మధ్య ఏదో ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఉంబు మనుషుల్లోనే కడుపులోనే తయారు చేశాడని న్యూస్ వస్తుంది కదా, వస్తుంది అది కూడా. ఒక రోబోలాగా. అవును. ఆ సిస్టమ్స్ వస్తాయి, అది కూడా హెల్తీ జనరేషన్ రాదు. సో అందుకే ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, మన పుట్టే జనరేషన్ కూడా మెడికేటెడ్ అంటే డిస్టర్బెన్స్ జరిగి పుట్టే పిల్లల్లో కూడా బీటీనెస్ పోయింది. ఒకప్పుడు బీటీనెస్ ఉండేది, జనరేషను డిస్టర్బ్ అయిపోతుంది, ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి. ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా ఇన్ఫర్టిలిటీ అనేది. సో మీ యొక్క బ్యాక్లో ఏ మెడిసిన్స్ వాడకపోతే న్యాచురల్గా మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు, అసలు ఇన్ఫర్టిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నార్మల్గా చాలా మెడిసిన్స్ అవి ఇవి ఇస్తూ ఉంటారు, వాడాలి అంటారు 9 monthsలో. చాలా సెన్సిటివ్. ఎట్ అంటే మెడిసిన్ కూడా విపరీతంగా ఇస్తూ ఉంటారు, ఇది వాడాలి వాడకూడదు చెప్తున్నా కదా. ఓకే. అసలు మెడిసిన్స్ వాడకూడదు ప్రెగ్నెన్సీలో. ఓకే. మంచి ఫుడ్ తీసుకోవాలా, బాగా పనిచేయాలి, నిద్రపోవాలా, టెన్షన్స్ ఏం లేకుండా. ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ ప్రీషియస్. ఉమెన్కి ఒక ప్రీషియస్ జీవితంలో ప్రెగ్నెన్సీ మాతృత్వం అనేది గిఫ్ట్, నేచర్ గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ టైంలో దాన్ని పొల్యూట్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. చాలామంది అంటారు కదా పని చేయకూడదని, అదే వీక్ ఉండడం వల్ల పని చేయకూడదు అంటారు. యాక్చువల్గా అయితే ప్రెగ్నెన్సీలో బాగా పని చేయొచ్చు. 9th month వరకు నెక్స్ట్ డెలివరీ దాకా కూడా పని చేయొచ్చు, హెల్త్ బాగున్నప్పుడు. అంతే కదా, ఇట్ ఈస్ నేచర్ రూల్ అది. నిన్ను ఇంట్లో పడుకోమని చెప్పడంలే. ఈరోజు చాలా మంది ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అంటారు కదా, ఎందుకు వస్తాయి వామిటింగ్స్, మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి వామిటింగ్స్? తినింది అరక్క, లోపలికి ఓక, వాకింగ్ లేక, ఎక్సర్సైజ్ లేక, డైజెషన్ సరిగ్గా లేక తక్కువ బయటకు వస్తుంది, వీక్ అయిపోతుంది. ప్రతి ఒక్క వామిటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క హెల్త్ కండిషన్ కానివ్వండి పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది, పుట్టే పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా నార్మల్గా బర్త్ ఇవ్వడానికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డాక్టర్ కేర్లో కూడా ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉన్నాయా సార్? అంటే సేఫ్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి ప్రెగ్నెన్సీలో ఏ మెడిసిన్స్ వాడకుండా ఒక ప్రెగ్నెన్సీ అంటే హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేయడానికి సేఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి 9 months మెడికల్ కోర్స్ ఉంది. ఓకే. డాక్టర్ కేర్ 9 months మరి మెడిసిన్ వాడచ్చు, ఏం వాడచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కరెక్షన్ అయిపోతాయి. ఓకే. బట్ దానికంటే ఇంపార్టెంట్ ముందు నుంచి ఒక 6 months అంటే ఇంకా ఇప్పుడు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలా. చాలామంది నేను చూస్తుంటాను కేసెస్లో పెళ్ళైన 1 monthకే ప్రెగ్నెన్సీ. ఏం కొంప మునిగింది, 1 సంవత్సరం ఆగొచ్చు కదా, 2 సంవత్సరాలు ఆగొచ్చుగా. అంటే కొన్ని ఎప్పుడు జరగాల్సినవి జరిగిన టైం జరుగుతాయి ఇవ్వదు కదా. అట్లా కాదు, ఇంట్లో మేము సెటిల్ కావాలి కదా, వాళ్ళైనా కొత్త ఫ్యామిలీ మైండ్ అంతా అప్పుడే ఉంటుంది, అప్పుడే హస్బెండ్ అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ అర్థం చేసుకోవాలా. ఈ టెన్షన్లో ప్రెగ్నెన్సీ అవసరమా? చాలా మంది వెళ్తున్నారట తెలియకుండా ప్లస్ మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఐపీలు వాడతారు, అది డేంజరే. అదే పీరియడ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, ఈ పీరియడ్స్ పుట్టే పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది. హెల్తీ జనరేషన్ కావాలి అంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ఏ మెడిసిన్ లేకపోతే ఇట్ ఈస్ ఎ నేచర్ సిస్టమ్. యువర్ హోల్ సోల్ ప్రాపర్టీ అంతా కూడా నేచర్ది, నీది కాదు. మీ ఫాదర్ మీ పేరెంట్స్ నీకు ఇచ్చారు అంతే, వాళ్ళు కూడా నేచర్లో భాగమే. దీన్ని తీసుకొని పోయి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటూ సో పీసీఓడి ప్రాబ్లం, ఒబేసిటీ, చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తున్నా కదా, నేను చూస్తున్నా కదా. సో భవిష్యత్తులో పిల్లలు హెల్తీ బేబీస్ పుట్టినా సరే హైపర్ యాక్టివ్ బేబీసో, ఆటిజం బేబీసో, లేకపోతే సమ్ మెంటలీ డిఫార్మిటీనో. మన ఇప్పుడు చాలా కంట్రీస్లో 90% నార్మల్ డెలివరీ చేస్తారు, మన దగ్గర చాలా తక్కువ. అది ఎందుకు చెప్పండి మీరే. ఇంకా ఉంది మెడిసిన్ సార్. కాదు, డాక్టర్కి ధైర్యం లేదు. డాక్టర్కి ధైర్యం లేదా? డాక్టర్కి ధైర్యం ఉంటే కొందరు డాక్టర్స్ ఉన్నారు గైనకాలజిస్ట్, అప్రిషియేట్ చేయొచ్చు. నిజంగా టిల్ 4 డెలివరీ దాకా వెయిట్ చేస్తారు. మాది అలాగే జరిగింది, నార్మల్ డెలివరీ జరిగింది. ఒక 1 week 10, ఎందుకంటే డాక్టర్కి పూర్తి మీ యొక్క హెల్త్ హిస్టరీ పైన గ్రిప్ ఉంటే సో ధైర్యం చెప్తాడు. కొద్దిగా ఖచ్చితంగా ఒక 1 week ఉంటుంది, కొంచెం పెయిన్ఫుల్ ఉండొచ్చు. అసలు డాక్టర్కి సంబంధం లేకుండా డెలివరీ కావాల్సింది, మనం పోయి డిపెండబుల్ డెలివరీలోకి వెళ్ళిపోతున్నాం. చాలామంది కంట్రీస్లో చెప్తాను కదా, మెడిసిన్స్ వాడరు, యాంటీబయాటిక్ వాడరు. సో అసలు ఆర్గానిక్ లైఫ్, ఒరిజినల్ లైఫ్. పెద్ద స్పోర్ట్స్ మెన్స్ ఇప్పుడు వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడేసరికి ఎంతవరకు మన సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మెన్ ఎప్పుడైతే మెడిసిన్స్ వాడారో మోస్ట్ ఆఫ్ ది సినిమా హీరోస్ కానీ వీళ్ళు కూడా ఎప్పుడైతే మెడిసిన్స్ వాడడం మొత్తం దగ్గర చాలామంది సినిమా వాళ్ళు వస్తుంటారు ట్రీట్మెంట్ కోసం. సో వాళ్ళకి ఒక్కసారి వెళ్ళిపోతే మేము దీనికి మందులు వాడాము, జలుబుకు మందులు వాడాము, సైనసైటిస్కి మందులు వాడాము, లేకపోతే కాఫ్కు మందులు వాడాము, ఏమైతే నెక్స్ట్కి వెళ్ళిపోద్ది అంతే. ఏమవుతుంది?
దొంగకి ఏముంది, ఈ డోర్ కాకపోతే ఇంకో డోర్కి వెళ్తాడు. అంతే ఆ? అంతే. జబ్బుకి ఏం కావాలి, ఈ జబ్బు ఈ సెనెన్స్ కాకపోతే త్రోటకి వెళ్తుంది, త్రోట్లకి కాకపోతే గ్యాస్ ట్రబుల్కి వెళ్తుంది. దగ్గరికి పోతుంది. అంతే. బట్ నువ్వు స్ట్రాంగ్ ఉండడం చూసుకోవాలి, కానీ మందులు వాడితే ఇప్పుడు సార్ ఈ షుగర్కి బీపీకి షుగర్ కూడా లైఫ్ స్టైల్ చెప్తే ఇందాక అది కూడా గట్టే వచ్చిందాక ఓకే వచ్చింది సార్. వచ్చిందంటే ఇప్పుడు లైఫ్ problem స్టైల్ ఏదో ఒకటి వచ్చేసింది. లైఫ్ స్టైల్ చేంజ్. ఫస్ట్ లైఫ్ స్టైల్, ఇక్కడ మెడిసిన్స్ కంటే కూడా షుగర్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ కంట్రోల్ చేసుకుంటే 90% షుగర్స్ తగ్గిపోతాయి. ఓకే. ఆ లైఫ్ స్టైల్ కూడా చెప్తాను కదా, షుగర్ కూడా గట్టు డిస్టర్బెన్స్ వల్లనే షుగర్ వస్తుంది. ఇప్పుడు మనకు హోమియోపతిలో దానికి సంబంధించి అంటే చేసుకోవచ్చు, బట్ అలోపతి టాబ్లెట్స్ ఆపేసి ఆపేయడం అంటే ఏమైందంటే కనుక ఒకసారి మొత్తం మీరు అలవాటు పడ్డాక సడన్గా ఆపేస్తే డ్రాబ్యాక్ అవుతుంది. బట్ స్లోగా తగ్గించుకోవాలి. ఓకే. సడన్గా మానేయక లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్యారల్ సపోర్ట్తో రన్ అవుతున్నారు. అవును. ఈ సపోర్ట్ ఇమ్మీడియట్ తీసేసినామంటే డిప్ అవుతుంది మీకు. అవును అవును. సో ఈ ప్యారల్ సపోర్ట్ నిదానంగా తగ్గించుకొని అంతలో హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ, అందుకే హోమియోపతి చాలా లాంగ్ వాడాలంటారు కదా. ఎందుకు లాంగ్ వాడాలి? ఒకేసారి వాడొచ్చా సార్? వాడచ్చు. హోమియోపతికి అల్లోపతికి ఏం సంబంధం లేదు. ఓకే. అల్లోపతి జబ్బులపైన పనిచేస్తుంది, హోమియోపతి మనుషులపైన పనిచేస్తుంది. మనుషులపైన అన్నారు మీరు. ఎస్, గ్రేట్. వీఆర్ ట్రీటింగ్ పర్సన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లం. బాగుంది బాగుంది. రోగానికి మందు కాదు, రోగికి మందు ఇస్తాను. అబ్బా